ఈ మధ్యకాలంలో గత లాస్ట్ వీక్ జరిగిన హడావిడి అసెంబ్లీ అంటూ హడావిడి, ఆ నేపథ్యంలో జరిగిన చర్చ, వాటికి సంబంధించి ది సో కాల్డ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున రెండవ సైడ్ మీ ద్వారా ప్రజల ముందు ఈరోజు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. నిజంగా రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రే స్టేట్మెంట్ ఇచ్చినాడు. పార్థసారథి అనే వీళ్ళకు సంబంధించిన మంత్రే స్టేట్మెంటే ఇచ్చాడు, రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. ఈ ఫ్యాక్ట్ నిజంగా కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. ఈ మేరకు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని కూడా ఆ అఫిడవిట్లో వాళ్ళు పేర్కొన్నారు. మన కళ్ళ ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందని 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే.
ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది కేవలం మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తూ ఉంది, ఎలా వర్తిస్తూ ఉంది? నిజంగా మరి ఎందుకు ఈ తీర్మానం పేరిట ఈ డ్రామా చేస్తూ ఉన్నారు? మరి 7 ఏళ్ళుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్ళుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకుముందున్న 50,000 ఎకరాలు. దానికయ్యే మళ్ళీ అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సీవరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్నిన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది? రెండు 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్, 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తూ ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు మనందరికీ ఊదరగొట్టి, బాహుబలి సెట్టింగ్లన్నీ చూపించి. మరి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ను సడన్గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు?
అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈరోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు? ఆ మాట అని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఇంతకుముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే అది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. అని ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కయ్యే ఖర్చు 11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది? అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తూ ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ. ఈయన అంటాడు, భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలేంది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడ్డా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ డ్రామా అంతా ఎందుకు? తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ. ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు. నేను సూటిగా చంద్రబాబుని అడుగుతా ఉన్నాను,
2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా 2014 నుంచి ఇప్పటి వరకు అంటే ఆయన 5 ఏళ్ళు మళ్ళీ మధ్యలో మా 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతాను, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయని అడుగుతా ఉన్నా. రెండు 2019 వరకు హైదరాబాదుకు షటిల్ సర్వీస్ 2019 వరకు కూడా ఒక పక్క ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ మరోవైపున హైదరాబాదుకు షటిల్ సర్వీస్. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల వరకు వీళ్ళ అడ్రస్ అంతా హైదరాబాదే. ఇప్పుడు కూడా వారానికి 2 రోజులు, వారానికి 5 రోజులే ఇక్కడ. అది ఈయన పవన్ కళ్యాణ్ ఈయన కొడుకు అయితే అది కూడా వారానికి 4 రోజులు ఉంటే గొప్ప సంగతి. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఎప్పుడు ఉంటాడో కూడా తెలియదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం, షటిల్ సర్వీస్, ఇవన్నీ వాస్తవాలు నేను చెప్పేటివి. ఏదైనా కానీ దుమ్మెత్తిపోయాలా అసెంబ్లీలో దుమ్మెత్తిపోయాలి అనే ఒక ఆరాటంతో మమ్మల్ని తిడతారు తప్ప మేము అడిగే ప్రతి ప్రశ్న వాస్తవంగా లోతైన ప్రశ్నలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయదగ్గ ప్రశ్నలు. ఫేర్గా నిజంగా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం, ఫేర్గా ఈ సబ్జెక్ట్ను ప్రస్తావిద్దాం. వైఎస్ఆర్సీపీ ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు అనే విషయం స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. కొన్ని వాస్తవమైన విషయాలు మీ ద్వారా ప్రజల ముందు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కల ప్రకారమే తానంతటి తానే కేంద్రానికి, తానంతటి తానే బ్యాంకులకు వాళ్ళు సబ్మిట్ చేసిన డిపిఆర్ రిపోర్ట్ల ప్రకారమే అమరావతి ప్రాంతంలో 1 ఎకరా డెవలప్ చేయాలంటే, డెవలప్ అంటే బిల్డింగులు కాదు, డెవలప్ అంటే కేవలం అక్కడ రోడ్లు, కరెంటు, డ్రైనేజు, నీటి సదుపాయాల కల్పనకు మాత్రమే. వీళ్ళ లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇచ్చిన వీళ్ళ లెక్కల ప్రకారమే 50,000 ఎకరాలకు అయ్యే ఖర్చు ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకి దిక్కు లేదనుకుంటే, మొదటి దశలో తీసుకున్న ఈ 50,000 ఎకరాలకే దీనికి అయ్యే 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కు లేదు అని అనుకుంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఈ 50,000 ఎకరాలలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే
రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయ్యే ఖర్చే. ఎకరాకు 2 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల రూపాయలకు దిక్కులేదనుకుంటే, రెండో దశలో మరో 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. అందులో సుమారు 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. రెండో దశకు సంబంధించి రెండో దశలో 50,000 ఎకరాలకు గాను 20,000 ఎకరాలకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చేశాడు. ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాలలో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ లెక్కన రాజధానిలో 1,00,000 ఎకరాల్లో తీసుకున్న 1,00,000 ఎకరాలలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ కనెక్షన్లు ఇవ్వడానికి, ఇటువంటి బేసిక్ సదుపాయాలను కల్పించడానికి ఈ లెక్క ప్రకారమే, ఈయనిచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఇంటూ 1,00,000 ఎకరాలు అంటే ఏకంగా 2,00,000 కోట్లు కావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం, ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఈ పట్టే ఈ దశాబ్దాల్లో ఈ 2,00,000 కోట్లు కాస్త ఇంకా ఏ స్థాయికి పోతుందో కూడా చెప్పలేం. 2 లక్షలు 4 లక్షలు అవుతుందో, 4 లక్షలు 10 లక్షలు అవుతుందో, సమయం దశాబ్దాలను బట్టి డిసైడ్ అవుతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, మరి 12 ఏళ్ల క్రితం మరి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఈ ఎకరాకు 2 కోట్లు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో, ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కోసం అయ్యే ఖర్చు, ఇది కూడా 12 ఏళ్ల క్రితం 2014లో ఈయన ఇచ్చిన లెక్కలు. పన్నెండేళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2,00,000 కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు, విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. రెండు 2014 నుంచి 19 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టింది కేవలం 5,335 కోట్లు. 2014 నుంచి 2019 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టిన ఖర్చు 5,335 కోట్లు, 2,00,000 కోట్లకు గాను. అవి కూడా అప్పుల ద్వారా తెచ్చినవే. ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. ఇందులో కూడా ఇక్కడ భలే ఆశ్చర్యమైన విషయం, ఇందులో కూడా మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% ఇవ్వడము, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు.
ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తుతున్నాడు. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చాడు ఈ రెండేళ్లలో. కేవలం 2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. 960 కోట్లు డైవర్ట్ కూడా చేసినారు. అంటే ఈయన 7 ఏళ్ల పీరియడ్లో, 7 ఏళ్ల కాలంలో ఈయన ఖర్చు చేసింది ఇప్పుడు 2,500 కోట్లు, అప్పుడు 5,335 కోట్లు, అంటే దాదాపుగా 8,000 కోట్లు. మరి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి, కేవలం డ్రైనేజ్ వంటి మౌలిక వసతులు కల్పించడానికే 2 లక్షల కోట్లల్లో 7 ఏళ్లలో ఖర్చు పెట్టింది ఈయన కేవలం 8,000 కోట్లు. మరి 7 ఏళ్లలో 8,000 కోట్లు పెడితే ఇక 2 లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ లెక్కల ప్రకారం చూస్తే అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఇది కాక బిల్డింగ్ ఖర్చులు, ఇవి కాక బిల్డింగ్ ఖర్చులు, ఈ 2 లక్షల కోట్లు కాక బిల్డింగులకు అయ్యే ఖర్చులు సపరేటు. ఇదంతా కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చి అమరావతి పేరిట స్కాములు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మీరు గమనిస్తే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు పట్టించుకునే నాతులు లేడు. పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఆగిపోయింది. ఈ సంవత్సరంతో కలిపితే 10,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు బకాయిలతో కలిపి. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఇప్పటికే. ఈరోజు పేపర్లో ఏకంగా బోర్డు తిప్పేసినారు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ. నెట్వర్క్ హాస్పిటళ్ళు పేదవాడికి ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడుతూ స్ట్రైక్ కాల్ ఇచ్చినారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది.
రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి, కనీసం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికీ ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఈ క్రాప్ జరిగిందా లేదా పట్టించుకునే నాతులు లేడు. మెడికల్ కాలేజ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. $5,000 కోట్లు ఖర్చు అయ్యేది. సంవత్సరానికి 1000 కోట్లు పెడితే చాలు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి నుంచి ఆగిపోయాయి. మా పథకాలన్నీ, మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఇప్పటికే రద్దయిపోయాయి. రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలకు కూడా మోసాలుగా మిగిలిపోయాయి. ఇక చంద్రబాబు 1,00,000 ఎకరాల అమరావతికి 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు? ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చేయాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు 36,000 కోట్లు బకాయిలు ఇప్పటికే. అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్ళు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు, రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే బుడిదేయడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారనే అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఇది నిజంగా అందరూ గమనించాలి. ఇది అమరావతిలో టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పనులు దక్కాయి, అవే పనులు దక్కాయి. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా, మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు, మరోవైపు టెండర్లను రిగ్ చేసి
మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. చూపిస్తూ ఉన్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? క్యాపిటల్గా అమరావతి రియాలిటీ సంగతి పక్కన పెడితే, ఒక నిమిషం క్యాపిటల్గా అమరావతి రియాలిటీని కాస్త పక్కన పెడితే, దేశంలో అతిపెద్ద స్కామ్కు, కరప్షన్కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు ఎరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరే గమనించండి, బెంగళూరుకు వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్లో ఇటువంటి ఏ మహానగరాల్లో చూసినా కూడా 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అయ్యే ఖర్చు కట్టడానికి 4,500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ మాత్రం, అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. అది కూడా 11,000 నుంచి 13,000 చూపుతున్నారు. అది కూడా మళ్ళీ ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత. ఏమేమి మినహాయింపులు? జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని, ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఎన్ని కూడా వేసుకోవాలి. మిగతా హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలోని కట్టే 4,500 ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు. ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి. కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తా ఉన్నా. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025, హిందూలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువెంతో తెలుసా? 1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. కరెక్ట్గా చూసుకోండి, 4.5. 5% దాటదు. మళ్ళీ కరెక్ట్గా 4.5% కరెక్ట్గా ఎక్సెస్.
మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టీ, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2 బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1762 కోట్లకు ఎగపాకింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీని. భలే విచిత్రంగా కనిపిస్తాయి. అలాగే టవర్ 3, టవర్ 4 తీసుకోండి. టవర్ 3, టవర్ 4లో అది కూడా బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 784 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 1247 కోట్లు. ఈ 1247 కోట్లకు పెంచేసిన తర్వాత దాని మీద మళ్ళీ కరెక్ట్గా 4.54% ఎక్సెస్. తర్వాత మళ్ళీ వీళ్ళకిచ్చిన రాయితీలు జిఎస్టీ రూపేణా, సీనరేజ్ రూపేణా, ఎన్ఏసి రూపేణా వీళ్ళకిచ్చిన రాయితీలు మరో 241 కోట్ల రూపాయలు. ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటి అన్నిట్లో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ. ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్నీ లేవు. రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంటు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 49 ఫ్లోర్సు. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద టెండర్లు, ఆ టెండర్లో మళ్ళీ కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4 ఇంతకుముందు ఎంత 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి. మళ్ళీ కాంట్రాక్టర్కు జిఎస్టీ మినహాయింపులు, ఎన్ఈసి మినహాయింపులు, సీనరేజులు వీటి రూపేణా మళ్ళీ అదనంగా మరో 163 కోట్ల రూపాయల లబ్ధి. ఈ 163 కోట్లు కూడా లెక్కేసుకుంటే మొత్తం 1046 కోట్ల రూపాయలు. అంటే 554 కోట్లు గతంలో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 1046 కోట్లకు మళ్ళీ ఇచ్చింది ఎవరికో తెలుసా? ఎన్సీసీకి కట్టబెట్టారు. అప్పుడు ఎన్సీసీఏ కాంట్రాక్టర్, ఇప్పుడు మళ్ళీ ఎన్సీసీఏ కాంట్రాక్టర్. అలా ఇవన్నీ సుమా ఇసుక ఫ్రీ. మొత్తంగా ఈ 5 టవర్లకు
రాయితీలతో కలిపి 4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే మళ్ళీ దీనికి అదనంగా ఏసీలంట, ప్లంబింగ్ అంట, ఎలక్ట్రికల్ అంట, ఫైర్ ఫైటింగ్ అంట, లిఫ్టులు అంట, ఈ పనుల కోసం మళ్ళీ 2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, పిలుచమని చెప్పినారు, పిలుస్తున్నారు. అంటే అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6,671 కోట్ల రూపాయలు. మళ్ళీ దీనికి అదనంగా ఆ కట్టియా గవర్నమెంట్ కాంప్లెక్స్లలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ డ్రైనేజు, అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఏదైనా ఫ్లాట్లలో మీరు ఉన్నారు అని అంటే ఆ ఫ్లాట్లలో ఉంటే అక్కడ డ్రైనేజ్ కనెక్షన్లు, అక్కడ ఆ కాంప్లెక్స్లో కావలసిన డ్రైనేజ్ కనెక్షన్లు, ఆ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాంప్లెక్స్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వీటికి మళ్ళీ అదనంగా సపరేట్గా 1,053 కోట్లు. ఎక్కడైనా మీరు ఫ్లాట్లు ఏదైనా పోయినా కూడా లేకపోతే మీరే కట్టాలనుకున్నా ఫ్లాట్లు కట్టడమే కాకుండా ఆ ఫ్లాట్లకు మీరు ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పోయి ఎవరైనా కూడా ఫ్లాట్లలో ఉండగలుగుతారు. ఈ 5 టవర్లకు బిల్టప్ ఏరియా 52,20,496 SFT. అంటే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తీసినా కూడా 12,779 రూపాయలు పర్ SFT. దీనికి ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్లో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 1,053 కోట్లు కూడా కలిపితే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. అన్నీ కలిపి 4,500తో చేస్తున్నారు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. ఇక్కడ ఇన్ని మినహాయింపులతో ఈ రేట్లు. ఇలా ఇసుక ఫ్రీ, అది మర్చిపోకూడదు అందరం. ఇసుక ఫ్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. 5 టవర్లకు 52,20,496 SFT. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకవైపునేమో ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి కడతా ఉన్నారు, మరోవైపున తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా, 1,100 కోట్లు. ఎందుకు కట్టినారయ్యా మరి ఉన్న సచివాలయము, ఉన్న అసెంబ్లీ? 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు. ఇప్పుడు అది తాత్కాలికం అంట అని మళ్ళీ ఇప్పుడు ఇంత కడతా ఉన్నారు. 6,671 కోట్లు ప్లస్ 1,053 కోట్లు పెట్టి మళ్ళా కడతా ఉన్నారు. అంటే 1,100 కోట్లు ఏం కావాలా, గంగలో పోసినట్టే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు, 10 లక్షల SFT. అంతకన్నా ఎక్కువ, అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు.
ఆ పార్లమెంట్లో 1272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది. ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. ఏంది నేను చెప్పినట్టు 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా. అది కాక అసెంబ్లీ పేరుతో మరో 1149 కోట్లు కడతా ఉన్నాడు. హైకోర్టుకు మరో 1480 కోట్లు మళ్ళా కడతా ఉన్నాడు. దీని కంపారిజన్ తెలంగాణలో కేసీఆర్ 615 కోట్లతో అసెంబ్లీ కట్టినాడు. దీని కంపారిజన్ పార్లమెంట్ భవనం కొత్తగా ఢిల్లీలో కట్టింది 970 కోట్ల రూపాయలు. అంటే కనీసం హైకోర్టు అసెంబ్లీని కూడా వదలడం లేదు స్కాముల కోసం. ఈయన దుబారా కోసం, ఈయన విచ్చలవిడి దోపిడీ కోసం చివరకు సరే మిగతా వాటిలో స్కాములు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 5 టవర్లలో అటువంటి పనులలో. కానీ హైకోర్టులు అండ్ అసెంబ్లీని కూడా వదలడంలా, చట్టసభలు కూడా వదలడంలా. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం టవర్లు, అసెంబ్లీకి, హైకోర్టు భవనాలకే పరిమితం చేయలేదు. ఏ పని చూసినా కూడా అక్కడ దోపిడీయే కనిపిస్తుంది. అది రోడ్లైనా కావచ్చు, మురుగునీటి కాలువలైనా కావచ్చు, సేవరేజ్ ప్లాంట్ల విషయంలో అయినా కావచ్చు, కొండవీటి వాగు వరద మళ్లింపైనా కావచ్చు, లేఅవుట్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఆర్కిటెక్ట్స్కి ఇచ్చే డిజైన్ల ఫీజు అయినా కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడి అవినీతి కనిపిస్తుంది. కేవలం సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటి డిజైన్ల కోసమే ఈయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 401 కోటి డిజైన్ల కోసం, బొమ్మలు వేసిన దానికి. కొండవీటి వాగు నుంచి వారధి వరకు, కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు 170 కోట్లు పెట్టినాడు. కిలోమీటర్కు 170 కోట్లు ఖర్చు చేసినాడు. అదే మా హయాంలో బెంచ్ సర్కిల్లో మీ కళ్ళ ముందునే ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మా హయాంలోనే కట్టాం. కిలోమీటర్కు 35 కోట్లు మాకైంది ఖర్చు. మీరందరూ విజయవాడ పోతాను, అందరూ విజయవాడలో సిటీలో నుంచి పోతాంటారు. రెండో ఫ్లైఓవర్ కనిపిస్తుంది, మన హయాంలోనే కట్టాం పూర్తిగా. 35 కోట్లు కిలోమీటర్కి అయితే ఇది 170 కోట్లు. నాకు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది బంగారంతో ఏమైనా కడతానారా ఆడేమన్నా అని చెప్పి. బంగారు బిస్కెట్లు ఏమైనా లోపల ఏమైనా పెట్టినారా? స్మార్ట్గా బంగారు బిస్కెట్లు కనపడేట్టుగా పెట్టినారా? అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కి 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు.
వాళ్ళకి యావరేజ్ ఖర్చు 6 లేన్. మన దగ్గర 53 కోట్లు కిలోమీటర్కి. ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట, అడిగితే ఎదురుదాడి. అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఏడేళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు, 7 ఏళ్లలో మొదట 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. అయిన ఖర్చు 8,000 కోట్లు 7 ఏళ్లలో. మొదటగా తీసుకున్న నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తూ ఉన్నాయి? స్కాములు తప్ప. మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేని పరిస్థితిలో, మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు అయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున, ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇంకో 50 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీటి, వీటి కోసం 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టలేమని తెలిసినా కూడా, సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇది అందరు నిజంగా గమనించాల. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాను. ఈ దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం, ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ఇది సాధ్యం కాదని అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే
ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేశాం. స్వార్థమేమి లేదు. మోస్ట్ ప్రాక్టికల్గా సాధ్యమయ్యే పని, రాష్ట్రానికి గుదిబండ కాకుండా మరోవైపున ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తూ మోస్ట్ ప్రాక్టికల్గా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తూ ఆ దిశగా అడుగులు వేశాం మేము. కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చూస్తే కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల పాటు కర్నూలు రాజధానిగా ఉండేది. హైదరాబాదు తెలంగాణ ఎప్పుడైతే జాయిన్ అయిందో, భాషా ప్రవక్త రాష్ట్రాల కింద ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, అప్పుడు హైదరాబాదుకు అవకాశం ఇస్తూ అప్పటిదాకా కర్నూలు రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు శ్రీబాగ్ ఒడంబిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం. తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. సాధ్యం కాదు కాబట్టే మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చినాం. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతంలో 5 ఏళ్ల పాటు రైతులకు కౌలును పెంచినాం. రాజధానిలో ఇచ్చే పెన్షన్లు 5,000కు కూడా మేము తీసుకుపోయినాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని, రైతులకు మంచి చేయాలని చేస్తాం. ఇవన్నీ కూడా మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు, మోస్ట్ ప్రాక్టికల్ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు. ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలు కూడా చేస్తూ, ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్లా మారుతుంది. దీనికోసం కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. ఆటోమేటికలీ విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో, చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాదుకో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బినామీలు, వాళ్ళ ఆస్తులు,
వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం చెప్పని అబద్ధాలు లేదు. అంత దారుణంగా విషపూరిత ప్రచారాలు చేశారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నాకు సంకుచితమైన ఆలోచన నాకు గన ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని. విశాఖపట్నంకి ఎందుకు పెట్టాలా? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? నాకు నిజంగానే సంకుచితమైన ఆలోచనే కనుక ఉండింటే అసలు నేను ముఖ్యమంత్రి కాకమునిపై ఇక్కడ చంద్రబాబు నాయుడు భూములు కొనలా, ఇల్లు కట్టలా. కానీ జగన్ ఇక్కడే భూమి కొన్నాడు. ఈ సొంత ఇల్లు, సొంత భూమి నేను కొన్నా. నాకే నిజంగా సంకుచితమైన ఆలోచనే ఉండింటే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఎందుకు చేస్తాను? చేయాల్సిన అవసరమే ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని రద్దు చేసినట్టు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు న్యాయ రాజధానిగా కర్నూలును రద్దు చేసినాడు. పోనీ అమరావతిలో 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా? ఎక్కడి నుంచి తెస్తాడో ఈ డబ్బులు చెప్పగలడా? ఒక సాధ్యం కానిది కళ్ళ ముందే అందరికీ కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పి ఒక భ్రమ కల్పిస్తూ స్కాములు చేస్తూ ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా చేస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా రాష్ట్రం అటువైపున హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది, అటువైపున బెంగళూరు పెరుగుతూ ఉంటుంది, అటువైపున చెన్నై పెరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఫ్యూచర్లో కూడా పెరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద కుట్ర చేస్తూ ఉన్నాడు తన స్కాముల కోసం. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని చెప్పి ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి, ఇవన్నీ కూడా ఆగిపోతా ఉన్న పరిస్థితులు. రెండేళ్ళు పూర్తి కాకమునిపే చంద్రబాబు నాయుడు గారు చేసిన గ్రాసు కమిటెడ్ రూపంలో అప్పులు 3,37,000 కోట్ల రూపాయలు. ఈరోజు అప్పు చేస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు తెస్తానంటాడు, 2 లక్షల కోట్లతో రాజధాని అంటాడు. ఎప్పుడు డెవలప్ చేస్తాడు? ఈలోగా రైతుల పరిస్థితి ఏమిటి? ఈలోగా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? ఈలోగా చదువుతా ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? ఈలోగా నాడు నేడు పనుల పరిస్థితి ఏమిటి? శిథిలమవుతా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్ళ పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 36,000 కోట్ల రూపాయల బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఒకవేళ పెట్టాలని అయినా చంద్రబాబు నాయుడు గారు రెట్టమట్టంతో అడుగులు ముందుకు వేస్తే, ఇలా పెట్టుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి?
రాష్ట్ర ప్రజలు ఏం కావాలి, వీళ్ళ సంక్షేమము అభివృద్ధి ఏం కావాలి, రాష్ట్రానికి సంబంధించిన మిగిలిన బాధ్యతల పరిస్థితి ఏమిటి, మిగతా ప్రాంతాలు ఏం కావాలి. ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు ప్రజలను మభ్యపెడుతూ, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలను మభ్యపెడుతూ ఇన్ని సంవత్సరాలు అంటా ఉన్న మాటలు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మభ్యపెడుతూ వచ్చాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్ గ్రాస్ లోన్లు 47,000 కోట్లు ఎందుకు చేస్తున్నట్లు అని అడుగుతా ఉన్నా. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఆయన కమిటెడ్ గ్రాస్ లోన్స్ 47,000 కోట్లు ఎందుకు చేస్తూ ఉన్నట్టు, ఇవి కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తా అన్నట్టు, ఈ లోన్లే కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తూ ఉన్నారు, రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తూ ఉన్నారు. ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నట్టు, భూములు అమ్మి డబ్బు తెస్తానని చెప్పిన వాడివి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని, నీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చినాయి, వచ్చిన డబ్బులు ఎంత, తన స్కాముల కోసం అమరావతి పేరు చెప్పి చంద్రబాబు అప్పులు తెచ్చి దాని ప్రభావం ఇంతకుముందే నేను చెప్పా, రాష్ట్రంలో ఇప్పటికే దాని ప్రభావం కనిపిస్తూ ఉంది అని చెప్పి. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్, మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా, పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా, అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది.
ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా, అక్కడ అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తానంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి, ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ, అప్పులు తీసుకొస్తూ, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబులేకి నెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ప్రజలకు పూర్తిగా ఒక విషయం అర్థమైపోయింది. లక్షల ఎకరాల అమరావతి లేదని,
నవనగరాలు లేవని, ఎయిర్పోర్ట్ లేదని, రైల్వే స్టేషన్ లేదని, ఇంటర్నేషనల్ స్టేడియం లేదని చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పినాడు? నారాయణని అడిగినాడంట ఈయన. నారాయణ ఈయనకు చెప్పినాడంట. ఏమని? ట్రంక్ ఇన్ఫ్రా 2022 మే 27కి అయిపోతుందంట. లేఅవుట్లన్నీ 2028 మే 27కి అయిపోతుందంట. 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు 2028 ఆగస్టు నాటికి పూర్తవుతాయట. ఈ మాటలన్నీ ఎవరు చెప్పినారు? నారాయణ అడిగితే నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పినాడంట. సో చివరికి 1,00,000 ఎకరాల రాజధాని కాస్త 200 ఎకరాలకు వచ్చింది. సో ఇక నువ్వు 200 ఎకరాల్లోనే నువ్వు రాజధాని నిర్మించేట్టుగా అయితే ఇంకా మారుమూల ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? జనసంచారం లేని ఆ ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? హైవే పక్కన ఈడ కట్టిండొచ్చు కదా. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో ఏడ కట్టినా కానీ నీకు బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది కదా. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆచరణాత్మక ధోరణి అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడు కూడా ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాడు. నిజంగానే ఆయనలో ప్రాక్టికల్ సెన్స్ కన్నా ఉండింటే, ఆచరణాత్మక ధోరణి కన్నా తనలో ఉండింటే ఇప్పటికి రాజధాని వచ్చేసిండు, అయిపోయింది. ఇప్పటికి రాజధాని ఏ హైవే పక్కన కట్టినంటే అయిపోయేది. ఈ పాటికి అది ఒక గ్రోత్ ఇంజన్లా కానీ ఈ పొద్దు ఎదిగిండేది. ఆ బీజాలు పడుండేటివి. నేను ఇదివరకే చెప్పాను, మాకు ఏ ప్రాంతమన్నా కూడా వ్యతిరేకత లేదని. మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా నేను. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసమని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎవరికైనా కూడా జగన్ చెప్పేది నిజమే కదా అని చెప్పి అనిపించే మాటలే. మేము తాపత్రయపడిందల్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేవు అన్న నిజాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలకు మనసులో పెట్టుకొని సంక్షేమము, అభివృద్ధి రెండూ కూడా రాష్ట్రంలో కొనసాగిస్తూ సత్వరమే ఒక గ్రోత్ ఇంజిన్ లాంటి నగరాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందనే మౌలిక లక్ష్యాన్ని అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఒకే వర్షనే మేము చెప్తా ఉన్నాం. రాజధాని విషయంలో మేము ఇచ్చిన సలహాని ప్రభుత్వం పక్కన పెట్టిన నేపథ్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా పక్కకు పోయిన నేపథ్యంలో కేవలం అప్పుల మీదే రాజధాని పనులు ఆధారపడ్డ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు 1,00,000 ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు, కరెంటు కోసమే ఇంత డబ్బు పెడితే ఇక ప్రజలు, రాష్ట్రం ఏం కావాలి అని మరొక్కసారి ప్రశ్నిస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడును. చంద్రబాబు నాయుడు గారికి ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ స్కాములు, ఈ దోపిడీలు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి. రాజధాని పేరుతో ప్రజలను
పనంగా పెట్టి కేవలం దోపిడీయే ఆలోచనతో తాను చేస్తూ ఉండేటివన్నీ కూడా వెలుగులే ఖచ్చితంగా వస్తాయి. రానున్న రోజుల్లో రాజధానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతెంత మెక్కుతున్నారో అవన్నీ కూడా ఈరోజు చెప్పినట్టుగానే సాక్ష్య ఆధారాలతో సహా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం దేవుడు గట్టిగా మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు వేసే రోజు కూడా త్వరలోనే ఉంది, తాను చేస్తూ ఉన్న ఇంత అన్యాయపు ధోరణి వల్ల. రామాయణం అంతా ఇన్నాక రామునికి సీత ఏమైందని అడిగితే ఎట స్వామి, ఇంతసేపు గంట సేపు నీకు చెప్పిన సుదీర్ఘంగా నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ నీకు అర్థమయ్యేట్టుగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా సవివరంగా చెప్పిన. Sir, you said, sir, you alleged that so much astronomical amount of corruption is happening. So, how do you think it can be stopped from happening? You should say. You are the journalist. You have the pen. No. We write what they say and what you write. But practically, how do you think it can be stopped? You have all the tender documents in place. None of these things are spoken out of the air. Everything has got evidence. Everything is properly documented. Whatever I've spoken about has got documented evidence. I think all those documents are available, and you being a journalist should take it up and make it a national issue. What about those companies indulging in these tenders and contracts? Do you think they will react? ఎంత చేసినా అంతే. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఏం చేయగలిగేది ప్రస్తుతానికైతే ఏం చేయలేము. మనం వచ్చిన తర్వాతనే ఎంక్వైరీలు ఏదైనా చేయగలుగుతాం, అంతే కదా. ప్రస్తుతానికి ఏం చేయగలుగుతాం? విలేకరుల సమావేశం పెడతాం, విలేకరుల ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు ఎంక్వైరీ చేసి మీరు కూడా మీ పత్రికల్లో రాయండి, మీరు కూడా మీ పేపర్లలో మీ టీవీలలో చూపించండి అని చెప్పగలుగుతాం. కానీ మేనేజ్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్రెడీ కుమ్మక్కై ఉన్నాయి, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. సో ఇంకా నేషనల్ మీడియా ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకు ఏదైనా చెప్పగలిగింది చెప్తాము. వాళ్ళు కూడా సగం కరప్ట్ అయ్యి సగం చెడిపోయి ఉన్నారు కాబట్టి ఏం చెప్పగలుగుతాం? ఇవన్నీ రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు మనం ఎంక్వైరీలు చేసి ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చే కార్యక్రమం పెడతాము. నువ్వు తప్పు చేసిన వాళ్ళందరికీ ఆ రోజు శిక్ష పడుతుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ చట్టబద్ధ అంశానికి సంబంధించి తీర్మానం చేయబోతున్నారు అనేది ఒకటి చెప్తా ఉన్నారు కదా సార్. అక్కడ చర్చ అక్కడ కూడా ఈ కరప్షన్ దాని గురించి మీరు డిస్కస్ చేస్తారా? ఈ అమరావతికి సంబంధించిన కరప్షన్ పైన పార్లమెంట్లో ఇవన్నీ ఏదైతే చెప్పినామో పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా చెప్తాం. సాధ్యం ఒకటే రమేష్ గుర్తుపెట్టుకుని ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, నోబడీ ఈజ్ అగెయిన్స్ట్. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు లేరు. బట్ సాధ్యం కాదని తెలిసి ఇంత డబ్బులు పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పి తెలిసి 2 లక్షల కోట్ల రూపాయలు ఏంది స్వామి? రోడ్ల కోసము, కరెంటు కోసము, డ్రైనేజీల కోసము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడం ఏంది? ఆల్రెడీ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రదేశాన్నంతా పక్కన పెట్టడం ఏంది? 2 లక్షల కోట్లు అసలు సాధ్యం అయ్యేదేనా? నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి 8,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినాడు. 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి స్కాములు చేస్తూ ఉన్నాడు. ఏ రకంగా సాధ్యమవుతుంది? సాధ్యం కానిది ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ క్యాపిటల్ లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కుట్రలో భాగంగా. వేరే ఇంతకుముందే నేను చెప్పా, మావిగన్ ప్లాన్ బి. సరే, నేను చెప్పిన విశాఖపట్నం ఆలోచన నీకు నచ్చలా, సరే మావిగన్ ప్లాన్ బి చెప్పిన.
హైవే పక్క డిక్లేర్ చేసి హైవే పక్కన కట్టు. ఆ బిల్డింగ్లు ఇంకా ఆ నుంచి షిఫ్ట్ చేసాడు కట్టు, ఇంకా పూర్తిగా ముద్ర పెట్టలే కదా, షిఫ్ట్ చేసాడు కట్టు. అట్లీస్ట్ ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. But even multilateral institutions are buying into these ideas. Right? The World Bank, KfW, they've given out loans.